నిజానికి ఇది ఏం విచిత్రమో తెలియదు కానీ ముందుగా మీకు ఒక మాట చెప్పాలి. నేను ఇక్కడ గెలిచి ఇప్పుడు సిరిసిల్లలో మీ అందరి దయతోని 15 ఏళ్ళ. 15 ఏళ్లతోని మరి 15 ఏళ్ల నుంచి ఏం జరుగుతుందో తెలియదు కానీ ఎలక్షన్ రాగానే ఒక పుకారు ఉడుతుంది. కేటీఆర్ అంటోడు ఇక్కడ ఉంటలేడట, పీక్తుండట. నేను ఎక్కడికి పోతలేను, నేను మీ దగ్గరనే ఉంటా, రాజకీయాల్లో ఉన్న నాళ్ళు మీ దగ్గరనే ఉంటా. దయచేసి అనుమానం మనసులకెళ్ళి తీసేయండి. ప్రతిసారి నేను చెప్పుడు, ప్రతిసారి ఒక పేపర్ వాళ్ళు రాసుడు, నేను చెప్పుడు. నేను ఎక్కడికి పోతలేను, నేను ఇక్కడనే ఉంటా. బాధ్యత పెరిగింది కాబట్టి మంత్రిగా అక్కడిక్కడ తిరిగినా, ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి అన్ని నియోజకవర్గాలు తిరగాలి కాబట్టి తిరుగుతున్నా. కానీ మిమ్మల్ని తప్పకుండా కంటికి రెప్పలాగా, ఎందుకంటే నాకు జీవితాన్ని ఇచ్చింది, రాజకీయ జన్మనిచ్చింది మీరు సిరిసిల్ల కాబట్టి కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. ఆ విషయంలో ఎవరు రాసినా ఎన్ని రాసినా దయచేసి పట్టించుకోకండి, దయచేసి నమ్మకండి. నేను ఎక్కడికి పోతలేను, ఇక్కడనే ఉంటా అనే మాటను మళ్ళొక్కసారి గట్టిగా నొక్కి చెప్తున్నా. ఎవరు రాసినా ఎవరు చెప్పినా పట్టించుకోవద్దని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే, ఏమైంది? ఇంత ఆగమాగమై ఇంత గావ రైతానికి ఏమైనా ఇబ్బంది అయిందా? ఉంటే ఇప్పుడు మనకు గుర్తేంది కారు. మరి కారు మొదలు 14 ఏళ్ళేమో జోరుగా ఉద్యమం ఉరికే, ఆ తర్వాత 10 ఏళ్ళేమో జోరుగా 100 స్పీడ్ తోని గవర్నమెంట్ల డెవలప్మెంట్ విషయంలో ఉరికితిమి. 24 ఏళ్ళు ఉరికింది కారు రైమని. ఉరికినాక సర్వీసింగ్ అవసరం పడదా? పడుతుంది. ఇది అంతే, కొన్ని రోజులు సర్వీసింగ్ తప్ప ఏం కాలేదు. ఏమో పెద్ద భూమి ఆకాశం ఏదో కింద మీద అయినట్టు, ఆగమాగం అయిపోయినట్టు మనం ఏం బాధపడి బేజారయ్యే అవసరం అయితే ఎంత మాత్రం కూడా లేదు. ఇది కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మళ్ళీ తప్పకుండా మనమే వస్తాం, మళ్ళీ ప్రజలు మన దగ్గరికే వస్తారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.